హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి రెమెడీని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలా మందికి కూడాను పళ్ళు అనేవి యెల్లోయిష్‌గా అయిపోయి గార పట్టేసి నోరు ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి నలుగురిలో మాట్లాడడానికి కూడాను ఈ నోటి దుర్వాసన వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! చాలామంది మనం పేస్ట్ మార్చాలి అనేది చాలా కాస్ట్ పెట్టి చాలా రకాల పేస్టులు అనేవి వాడి బ్రష్ చేస్తూ చాలా విసిగిపోతూ ఉంటారండి. మనం ఎంత బాగా బ్రష్ చేసినా కూడాను పళ్ళు యెల్లోనెస్ అనేవి తగ్గవు. అలాగే గార కూడా తగ్గదు. అలాగే మనకి బ్యాడ్ స్మెల్ పూర్తిగా అయితే ఇంకా తగ్గదు. ఇలా మన పళ్ళు అనేవి ముందు ఎలా ఉండేవో యెల్లోయిష్‌గా గార పట్టేసి స్మెల్ వచ్చి ఇటువంటి పళ్ళును మనము తళతళ మెరిసేటట్టు ఈజీగా చేసేయొచ్చండి. అంత మంచి బ్యూటిఫుల్ రెమెడీ ఇది. దీనికోసం మనం ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఎవరైతే పళ్ళు అనేవి యెల్లోయిష్‌గా అయిపోయి గార పట్టేసాయి అనుకుంటారో వాళ్ళైతే సింపుల్‌గా ఇలా కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని అయితే జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ అయితే తీసుకోండి ఒక బౌల్‌లోకి. నిమ్మరసము ఒకవేళ మాకు సెట్ అవ్వదు అంటే మాకు నోరు అనేది లాగినట్టు ఉంటుంది అనుకున్నట్లయితే స్కిప్ చేసేయొచ్చండి. బట్ లెమన్ అనేది నోటి దుర్వాసన తగ్గిస్తుంది. అందులోనే కొంచెం అంటే కొంచెము పసుపు, అలాగే చిటికెడు అంటే చిటికెడు మనం సాల్ట్ అనేది వాడతాం కదా! సో, సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం పళ్ళు తోముకునే పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మిక్స్ చేసేసుకొని చక్కగా మనం ఇలా కలిపేసుకున్నట్లయితే మనకు మిశ్రమం అనేది రెడీ అయిపోతుందండి. మనకి ఏంటంటే ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి పళ్ళు మీద ఉండే గార అనేది తగ్గిస్తుందండి. అలాగే పుచ్చిపళ్ళు లాంటివి పంటి నొప్పులు అనేవి కూడా రాకుండా దూరం చేస్తుందనమాట. దీన్ని మనము వారానికి 1-2 సార్లు యూజ్ చేస్తే సరిపోతుందండి. రెగ్యులర్‌గా ఒక్కసారి చేసినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇలా పళ్ళు అనేవి యెల్లోయిష్‌గా అయిపోయిన వారే కాకుండా రెగ్యులర్‌గా మనం కూడాను వైట్‌గా ఉన్నా కూడాను ఫ్యూచర్‌లో మన పళ్ళు అనేవి పాడైపోకుండా గార పట్టిపోకుండా నోటి నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే సింపుల్‌గా దీనితోటి మనం నైట్ టైం కానీ మార్నింగ్ టైంలో కానీ లేదంటే వీక్లీ 2-3 టైమ్స్ ఇలా బ్రషింగ్ చేసుకున్నట్లయితే పళ్ళు మీద ఉండే గార మరకలన్నీ పోతాయి. నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది. పుచ్చిపళ్ళు వల్ల వచ్చే నొప్పి అంతా కూడా తగ్గుతుందండి. అలాగే మనకి ఫ్యూచర్‌లోను కూడా పళ్ళు అనేవి పాడైపోకుండా పిచ్చిపళ్ళు రాకుండా చాలా బాగా ఉంటుంది. నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది. ఇలా మీరు రెగ్యులర్‌గా కొన్ని రోజులు ట్రై చేసి చూడండి. ముందు మీ పళ్ళు ఎలా ఉండేవో తర్వాత ఎలా ఉన్నాయనేది మీరే డిఫరెంట్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. రెగ్యులర్‌గా ట్రై చేస్తేనే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే నోటి దుర్వాసన తగ్గుతుంది. పళ్ళు గార యెల్లోనెస్ అంతా కూడా తగ్గుతుందండి. అలాగే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకు పక్కాగా కనిపిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.